ఆ డ్రైవరే దాన్ని తీసుకువెళ్ళిపోయాడా? అయ్యుండొచ్చు, అతనే తీసుండాలి. ఎక్కడ వెతికినా ఆ కాలచక్రం లేదంటే అది ఆ డ్రైవర్ దగ్గరే ఉండి ఉండాలి. నేను ఊహించే చెబుతున్నాను. చూడు నందిని, దండను జారేలా చేసి అమ్మే సెలవిచ్చింది. అనుమానమేం లేదు, కాలచక్రం ఖచ్చితంగా ఆ డ్రైవర్ దగ్గరే ఉంది. వాడిని పట్టుకుంటే కాలచక్రాన్ని దక్కించుకోవచ్చు. కానీ ఆ దొంగ వెధవ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదే. వచ్చారా? రండి రండి. ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు రానని చెప్పారు, వెంటనే వచ్చేసారేంటి? ఏమో తెలీదే, పోలీసు వాళ్ళు వెళ్ళిపోమన్నారు. మన టైం బాగుందండి. అవును, బాడీని తీసుకువెళ్ళిపోయారా? పోస్ట్ మార్టం అవడానికి టైం పడుతుందట. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, అక్కడికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన జీవితం అలా ముగిసిపోయింది. సర్లే వదిలే, ఉన్నంత వరకు మహారాజులా ఉన్నాడుగా. ఏమైనా ఆయనకి ఇలాంటి చావు రాకూడదండి. ఏం చేద్దాం, జరగకూడదు జరిగిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుని ఏం చేస్తాం? పద. ఆగండి ఆగండి, ఏంటి లోపలికి వెళ్ళిపోతున్నారు? మరి 7 దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు. అలాగే ఇంట్లోకి వెళ్తే దోషం కదా, ముందు వెళ్ళి స్నానం చేసి రండి. పుట్టడం చావడం అంతా సాధారణమైన విషయం, దోషం అంటావేంటి? అయ్యో ఏమండి, ఇది కృష్ణుడున్న ఇల్లండి, అనవసరంగా మాట్లాడకండి. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, చెప్తున్నాను కదా, వెళ్ళండి. అయ్యో, దీని చేదస్తాం. రండి, చందనం పెట్టుకోండి. ఆగండి, ఉన్న పని ఎలాగూ పోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒక కంపెనీలో చేరి డెవలప్ అవ్వకుండా ఎందుకు ఈ డ్రైవర్ పని నమ్ముకుని కూర్చున్నారు? అందులో ఏముందండి? ఇది ఒకప్పుడు మీ కృష్ణుడు చేసిన పని. కృష్ణయ్య, ఈయన్ని నువ్వే బాగా పాడు చేశావు. ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు, కీడు చేయడు. ఆయన మేలే చేస్తున్నాడు, కానీ అది మీరు గుర్తించట్లేదుగా. గుర్తించాను. ఏంటండి మీరు అనేది? బ్యాంకులో లోన్ అప్లై చేశాను కదా. అవును, అప్రూవల్ అయిపోద్ది. అయినట్టే. సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. మీకు ఆ లోన్ వచ్చే అవకాశం లేదు. నోరు ముయ్యవే, మంచి మాట్లాడి రావని నోట్లోంచి. ఆ లోన్ ఆఫీసర్ నాతో మాట్లాడారు, ఖచ్చితంగా వస్తుంది. ఆ బ్యాంక్ నుంచి ఎప్పుడో వెరిఫికేషన్ కి వచ్చి వెళ్లారు. వెరిఫికేషనా? ఏమడిగారు? మీరు వాళ్ళకి ఆ బ్యాంక్ లో 5 లక్షలు డిపాజిట్ చేసినట్టు చెప్పారట కదా, ఆ ప్రూఫ్ అడగడానికి ఇక్కడికి వచ్చారు. ప్రూఫ్ చూస్తేనే లోన్ శాంక్షన్ చేస్తారట. లోన్ తీసుకోవడానికి ఎందుకండి మీరు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? నేను అబద్ధం ఆడలేదే. 5 లక్షలు డిపాజిట్ చేస్తే లోన్ ఇస్తానన్నారు, నేను రెడీ చేసి ఇస్తానన్నాను. ఈ లోపు అంత తొందరపడుతున్నారు. అవన్నీ మాట్లాడడం కుదరదండి. 5 లక్షలు ఉంటేనే లోన్ శాంక్షన్ అవుతుందట, లేకపోతే లోన్ రాదట. అంత డబ్బు నేను ఎలా రెడీ చేస్తాను ఇప్పుడు? మా ఓనర్ గారు బ్రతికుంటే ఆయన కాళ్ళో చేతిలో పట్టుకొని అడిగి ఉండొచ్చు. ఇప్పుడు చేతికి అందింది నోటికి అందేలాగా లేదే. కృష్ణయ్య, కృష్ణుడు మిమ్మల్ని పనికి వెళ్ళమన్నాడు, సొంత వ్యాపారం ఏం చేయమనలేదు. అన్నిటికీ దేవుణ్ణి లింకు పెట్టకు. మనం చేసే పనిలోను వ్యాపారంలోను దేవుడు ఉన్నాడు, తెలుసుకో. ముందు మీకు సొంత వ్యాపారం ఉందా, లేక పనేదైనా ఉందా? ప్రతిదానికి ఎదురు మాట్లాడకే. నువ్వు మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. అవునవును, మీకు కోపం వస్తుంది. నేను మాట్లాడితే మాత్రమే మీకు కోపం బాగా పడుతుంది. అవును, లోపలికి పో. మా వాళ్ళు ఈయనకి నన్ను కట్టబెట్టి నా కొంప ముంచారు. కృష్ణయ్య, నువ్వు అల్లరివాడివే, అందుకని నా జీవితంతో ఆడుకోకు ప్లీజ్. ఏమండి, ఇది ఎవరు పెట్టండి? నా పెట్టే. ఇది మీ పెట్టే కాదండి, ఎవరు పెట్టినా మీరు పట్టుకొచ్చేశారు.
ఏమంటున్నావు? నిజమా? ఇది మన పెట్టే కాదని చెప్తుంటే ఇంకా మీరు లోపల ఏదో వెతుకుతారేంటి? ఇది వేరే పెట్టే. పని పోయింది. తీసుకెళ్లిన పెట్టైనా సరిగ్గా ఇంటికి తీసుకురావడం తెలీదా మీకు? పెట్టె మార్చి తీసుకొచ్చినట్టున్నాను. మన పెట్టి ఇప్పుడు ఎక్కడుందో అయ్యో, ఓనర్ గారి థింగ్స్ అన్ని అందులో ఉన్నాయే. నేను ఆ ట్రావెల్స్ వరకు వెళ్ళొస్తాను. కృష్ణయ్య, అర్జున్ని మాత్రం రథంలో తీసుకువెళ్తే సరిపోతుందా? మా ఆయనకి ఒక దారి చూపించవా? అటుకులు తీసుకుని కుచేలుడి జీవితం మార్చినట్టు మా జీవితం కూడా కాస్త మార్చలేవా? నేను ఆండాళ్ళైనట్లయితే నిన్నేమి అడుగుండేదాని కాదు. కానీ నేను కృష్ణవేణినే. నా భర్త బావుండాలని నాకు ఆశ ఉంటుంది కదా. ఏదో ఒకటి చెయ్యి కృష్ణయ్య. మేము నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా. బాబు బాబు బాబు, ఏంటి సార్? బస్సు లోపల ఎవరు క్లీన్ చేశారు? నేనే సార్. లగేజ్ కంపార్ట్మెంట్ లో ఒక పెట్టి ఉండాలి. బ్లాక్ కలర్ పెట్టే సార్. అవునే, అవును అవును. అది మీదా సార్? ఇప్పుడే ఆఫీస్లో ఇచ్చొచ్చాను సార్. ఆఫీస్ ఎక్కడ ఉంది? స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంటి కృష్ణ, తుడవడం పూర్తయిందా? ఇంకా కాలేదా? అయిపోవచ్చింది. త్వరగా కానీ రా, పోవాలా? సరేరా. బాబు, సార్, నీ పేరేంటి? గోపాలకృష్ణ. నువ్వు ఉండాల్సింది ఇక్కడే. లోపలికి వెళ్ళు. నీ పేరేంటి? అక్క నిన్నే అడుగుతుంది, వినపడ్డావు లేదా? చెవిటిది లాగుందక్క.